ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగానే మున్సిపల్ కమిషనర్ శైలజ, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ నేతృత్వంలో సిబ్బంది పట్టణంలోని గాంధీ చౌక్, రాణి సతీజీ రోడ్లో పర్యటించారు. కమర్షియల్ వ్యాపారం నిర్వహించే వ్యాపారుల వద్దకు వెళ్లి ట్రేడ్ లైసెన్స్ పై అవగాహన కల్పించారు. లేని వారికి ఆన్లైన్ ద్వారా నమోదు చేయించి లైసెన్సులు జారీ చేశారు. పురపాలక చట్టం ఆధారంగా కొలతలు తీసుకుని అందుకు అనుగుణంగా ట్రేడ్ లైసెన్సులు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక సంఘ ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఇది ట్యాక్సెస్ వసూలు చేసే టైము మున్సిపాలిటీకి స్పెషల్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి, మార్చి 31 లోపు పన్నులు చెల్లించని వారందరూ కూడా పురపాలక సంఘానికి ఆస్తి పన్ను కానీ, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, నీటి పన్ను కానీ, కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్ అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ బిజినెస్కు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన పన్ను, తర్వాత అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెట్టుకున్న హాస్పిటల్స్ కానీ, హోటల్స్, కమర్షియల్ రెస్టారెంట్స్, వీటన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఈ రూపంలో మున్సిపాలిటీకి ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ద్వారానే ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ అనేది మనకు నిర్వహించడం జరుగుతుంది. పురపాలక సంఘ ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఇది ట్యాక్సెస్ వసూలు చేసే టైము మున్సిపాలిటీకి స్పెషల్ డ్రైవ్స్ అనేవి